Many years ago, చాలా సంవత్సరాల క్రితం my father had a visitation of hell. మా తండ్రి గారికి నరక లోకాన్ని చూచే సందర్శనం కలిగింది. In hell, there are many, many places. నరకంలో అనేక ప్రాంతాలున్నాయి. Of course, it has to be a much bigger place than heaven. అంటే అది పరలోకం కంటే పెద్ద ప్రాంతం అయ్యుండాలేమో. But we are ministering to make it small. కానీ దాన్ని చిన్నది చేయడానికే సేవా పరిచర్య చేస్తున్నాం. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తుతి కలుగును గాక. And in that place was something like a big desert. ఆ స్థలములో పెద్ద అరణ్యం లాంటి భూభాగం ఉంది. Huge. చాలా పెద్దది. And in those sands, ఆ ఇసుక తెన్నెలలో my father saw one soul. మా నాన్నగారు ఒక్క ఆత్మను చూచి ఉన్నారు. All alone. ఒంటరిగా All alone. ఒంటరిగా All alone. ఒంటరిగా. And he was sitting అతడు అక్కడ కూర్చొని ఉన్నాడు. and crying. రోదిస్తూ ఉన్నాడు. I have shed the innocent blood of నేను Jesus. యేసు నిర్దోష రక్తాన్ని చిందించి ఉన్నాను. Why did I shed that innocent నేను blood? ఎందుకు ఆ నిర్దోష రక్తమును చిందించి ఉన్నాను? And he gets up అతడు పైకి లేస్తున్నాడు, and walks. నడుస్తున్నాడు, And he cries again. మరలా రోదిస్తున్నాడు. 2000 years he has been crying. 2000 సంవత్సరాలుగా రోదిస్తూనే ఉన్నాడు. When we shed the innocent blood, మనము నిర్దోష రక్తాన్ని చిందించినప్పుడు all our life in this world we are crying many times, isn't ఈ it? లోకంలో మనం అనేక పర్యాయాలు రోదిస్తూనే ఉంటాము కదా. Sometimes I think about what I did to discipline my son when he was 2 years old. కొన్ని పర్యాయాలు నా బిడ్డ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్రమశిక్షణ కోసం నేనేం చేశానో జ్ఞాపకం చేసుకుంటాను. Now after 25 years also, suddenly that thought comes. I used to say, why did I hit him that day? 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను అనుకుంటాను, ఎందుకబ్బా అప్పుడు నేను బాబుని అలా కొట్టడం జరిగింది అని. We will compensate it when we have grandchildren, I hope so. నేను అనుకుంటున్నాను మనవ సంతానం పుట్టినప్పుడు ఆ లోటు మరలా మనం పూర్తిగా భర్తీ చేసేస్తామన్నమాట. But then, even that pricks my heart. అయినప్పటికీ అది కూడా నా హృదయాన్ని గుచ్చేస్తోంది. I could have treated him better. నేను కొంచెం శ్రేష్టంగా అప్పుడు ప్రవర్తించి ఉండొచ్చు కదా అనిపిస్తోంది. But then, అయినప్పటికీ when we shed the innocent blood of Jesus మనం Christ, యేసు యొక్క నిర్దోష రక్తాన్ని చిందించినప్పుడు, by not trusting him, ఆయన మీద నిరీక్షణ ఉంచకపోవడం ద్వారా, not trusting him for finances, ఆర్థిక విధానాలు ఆయన మీద నిరీక్షణ ఉంచకపోవడం ద్వారా, not trusting him for protection in this world, ఈ లోకములో భద్రత కోసమై ఆయన మీద నిరీక్షణ ఉంచకపోవడం ద్వారా we are walking over the blood of Jesus మనం Christ. యేసు రక్తం మీద కాళ్ళతో నడుస్తూ ఉన్నాం. Every time we try to do ourselves, మనము సొంతగా చేద్దామనుకున్న ప్రతి పర్యాయం, trying to get money, fame and protection, ధనమును, ప్రఖ్యాతిని, భద్రతను పొందాలనుకున్న ప్రతి పర్యాయం, leaving Jesus away, యేసును ప్రక్కకు విడిచిపెట్టిన పర్యాయం, it is not good. అది మంచిది కాదు. It is shedding the blood of Jesus, which was shed for the blessings of every one of our life. మన అందరి జీవితాల ఆశీర్వాదం కోసం చిందించే యేసు రక్తాన్ని కార్చటం. Let us trust in the blood of మనం యేసు Jesus. రక్తము యందు నమ్మిక ఉంచుదాం. His blood was shed so that we can have all the prosperity in the మనం ఈ world. లోకములో సకల వర్ధిలత కలిగి ఉండాలనే ఆయన రక్తం చిందించబడడం జరిగింది. We can have all the love of the people in the మనం ఈ world, లోకములో అందరి ప్రజల ప్రేమను కలిగి ఉండాలనే, all the authority and wisdom to rise up to the top. ఉన్నతమైన స్థాయికి లేగడానికి సంబంధించిన జ్ఞానము, వివేకము సమస్తమును మనం కలిగి ఉండాలనే చిందించబడింది. The blood of Jesus paid for it. యేసు రక్తం మన కోసం క్రయమును చెల్లించింది. Let us never be alone from the blood of మనం Jesus. యేసు రక్తమును విడిచిపెట్టేప్పుడు ఒంటరిగా ఉండవద్దండి. Hebrews 12:24 హెబ్రీ says, 12:24 చెప్తోంది, the blood of Jesus is crying out good things, good things. యేసు రక్తం మన కోసం మంచి కార్యములను పలుకుతూ ఉంది. Good things for every one of మనలో us. ప్రతి ఒక్కరి కోసం మంచి ఈవులను పలుకుతూ ఉంది. That's why Jesus అందుకే said, యేసయ్య అంటున్నారు, seek ye first the kingdom of God and his righteousness. మొదటిగా దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. Don't go alone. ఒంటరిగా వెళ్ళకండి. Then all these things will be added unto you. అప్పుడు అవన్నీ కూడా మీకు కలుపబడతాయి. It is not good for a man to be alone without the blood of Jesus. యేసు రక్తము లేకుండా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు.
Amen. ఆమేన్. Praise the దేవునికి Lord. స్తోత్రం. This morning we will say, Lord, ఉదయకాలం మనం ప్రభుతో చెప్పేద్దాం. it is not good to be away from your blood. I want your blood to do everything for me. ప్రభువా, నీ రక్తము నుంచి మేము దూరంగా ఒంటరిగా ఉండడం మంచిది కాదు. మీ రక్తమే మా కోసం సమస్తాన్ని మంచి. And when we are alone, jealousy fills our heart. మనము ఒంటరిగా ఉన్నప్పుడు అసూయ మన హృదయాల్ని నింపేస్తోంది. If you read Luke లూకా సువార్త 10, 10వ అధ్యాయం 49 and 50, 49, 50 వచనాలు చూసినట్లయితే, John, the disciple of Jesus, who was in the bosom of Jesus, యేసు యొక్క శిష్యుడైన యోహాను యేసు యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. he says, Master, ఆయన అంటున్నాడు, ప్రభువా, Jesus, యేసయ్యా, we saw a man driving a devil in your name. ఒక వ్యక్తి నీ నామమున దురాత్మల్ని వెళ్ళగొట్టడం అనేది మేము చూస్తూ ఉన్నాం, గమనించి ఉన్నాం. And we stopped him మేము అతన్ని ఆపేశాము. because he is not following us. ఎందుకంటే అతను మనల్ని వెంబడించడం He is లేదు. not our group. మన గ్రూప్ వాడు కాదు. He is different person. అతడు వేరొక వ్యక్తి. But he is using your name, Jesus. అయితే యేసయ్య అతడు నీ పేరు How వాడుతున్నాడు. can he do that? ఎందుకు అలా చేస్తున్నాడు? Jealousy. అలసూయ. This man was not driving a devil, ఈ వ్యక్తి దురాత్మను వెళ్ళగొట్టడం లేదు. but somebody is using the name of Jesus, ఎవరో యేసునామాన్ని వినియోగిస్తున్నారు. and the devils are running. అపవాది ఆత్మలు పారిపోతూ ఉన్నాయి. But he became jealous. కానీ ఇతనికి అసూయ But వచ్చేసింది. Jesus said, అయితే యేసయ్య అంటున్నాడు, do not forbid him, అతన్ని for తృణీకరించవద్దు. he who is not against us is with us. మనకు విరోధి కానివాడు మనతో కూడా ఉన్నవాడే. Everyone who carries the name of Jesus is with us. యేసునామాన్ని మోస్తున్న ప్రతి వారు మనతో ఉన్నవారే. We will not go alone. మనము ఒంటరిగా వెళ్ళవద్దు. We will not say, I am this group. నేను ఈ గుంపు అన్నట్టుగా ఉండొద్దు. But we will work with everyone who carries the name of Jesus. యేసునామాన్ని మోసే ప్రతి ఒక్కరితో కలిసి పని చేద్దాం. The devil should fall. అపవాది పడిపోవాలి. That should be the only criteria. అది మాత్రమే మనకు ప్రాముఖ్యమైన ఎంపిక అయి ఉండాలి. It is not good to be alone, ఒంటరిగా ఉండుట మంచిది కాదు. lest we stop others from ministering. మనం ఇతరులు సేవ చేయకుండా వారిని ఆపివేయడం మంచిది కాదు. And then number 6, ఆ తర్వాత 6వది, when we are alone, we don't get answers to prayers. మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాదు. 2 Samuel 12:18. 2వ సమూయేలు 12:18 మనం చూసినట్లయితే 12:18. 12:18 David was alone దావీదు ఒంటరిగా ఉన్నాడు. after he had committed sin with Bathsheba. అతడు బత్షెబతో పాపము చేసిన తరువాత He tried to pray for his child to come alive. అతడు తన బిడ్డకు మరలా జీవం రావాలని ఎంతగానో ప్రార్థనలు చేసి ఉన్నాడు. Prayed the whole night. రాత్రంతయు ప్రార్థన But చేశాడు. God did not answer. కానీ దేవుడు జవాబు ఇవ్వలేదు. The child died. బిడ్డ చనిపోయాడు. Jesus said, if two of you agree concerning anything in this world, it will be done by my Father in heaven. యేసయ్య చెప్పారు, దేనిని గురించైనను ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి జరిగిస్తాడు. It is not good to be alone. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. There was a big, mighty servant of God. చాలా గొప్ప దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. Millions received healing through him. లక్షలాది మంది ఆయన ద్వారా స్వస్థతను పొందుకొని ఉన్నారు. But he got divorced. అయితే అతనికి విడాకులైంది. And this is what he said. ఆయన ఇలాగున చెప్పారు, Of course, when I would go to the platform, miracles would happen. నేను వేదిక మీదకి వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరుగుతూనే ఉండేవి. But I could not pray all by myself. కానీ నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోలేకపోయేవాడిని. I could not feel the presence of God. దేవుని సాన్నిధి అనుభూతి చెందలేకపోయేవాడిని. And the blessings in the ministry also came down. సేవలో ఆశీర్వాదాలు కూడా క్రిందకు తగ్గిపోతూ వచ్చాయి. It is not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. He expects the husband and wife to pray together. ఆయన భర్త భార్య కలిసి ప్రార్థన చేయాలి అని కోరుకుంటాడు. And finally, చివరిగా it makes us to condemn Jesus when we are alone. మనము ఒంటరిగా ఉన్నప్పుడు యేసును తూలనాడే విధంగా చేస్తోంది ఆ యొక్క ఒంటరితనం. Luke 10:38 to 42. లూకా సువార్త 10:38 నుంచి 42 వరకు. Martha received Jesus into her home. మార్త యేసును తన గృహములోనికి ఆహ్వానించారు. Mary sat at the feet of Jesus. మరియా యేసు పాదముల చెంత కూర్చొని ఉన్నారు. She was listening to Jesus. ఆవిడ యేసు మాటలు వింటూ ఉన్నారు. But Martha was all alone. కానీ మార్త ఒంటరిగా ఉండి ఉన్నారు.
working. పని చేస్తూ ఉన్నారు. She had good intentions. మంచి ఉద్దేశాలే ఉన్నాయి. But the Bible says కానీ బైబిల్ చెప్తోంది she was distracted from Jesus. ఆమె యేసు నుండి విచలనము పొంది ఉన్నారు. Her work, ఆమె యొక్క పని, her worries, ఆమె యొక్క విచారములు, her concerns ఆమె యొక్క శ్రద్ధలు made her to be distracted from Jesus. ఆమెను యేసు నుండి విచలనము చెందేలా చేశాయి. She got to be alone. ఆమెకు ఒంటరితనం అనేది అనిపించింది. She was not with Jesus even though he was there. యేసయ్య అక్కడ ఉన్న ఆవిడ మాత్రం యేసుతో కూడా ఉన్నట్టుగా లేరు. As a result, what did she do? తత్ఫలితంగా ఆవిడ ఏం చేశారు? She shouted at Jesus. ఆమె యేసు మీద కేకలు వేస్తున్నారు. In her own home. ఆమె తన సొంత ఇంట్లోనే. Don't you care about me, Jesus? యేసయ్య, నీకు నా మీద ఏ మాత్రము చింత లేదా? You are not caring for me, Jesus. యేసయ్య, నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. And then she shouted at her sister before everybody. ఆ తర్వాత అందరి ముందు తన యొక్క సహోదరి మీద కూడా కేకలు వేస్తున్నారు. This lady doesn't come and help me. ఈ స్త్రీ వచ్చి నాకు అసలు ఏ మాత్రము కూడా సహాయమే చేయడం లేదు. Many times we condemn everybody in the family, isn't it? చాలా సందర్భాల్లో మనం కూడా ఇంట్లో అన్న అందరి మీద కేకలు వేస్తుంటాం కదా. We take over worries, leaving Jesus. మనం యేసుని విడిచిపెట్టి చింతలు విచారాలన్నీ చేపట్టుకుంటూ ఉంటాం. And shout at our children. మన బిడ్డల మీద కేకలు వేసేస్తా ఉంటాం. Shout at our husband. భర్త మీద కేకలు వేస్తుంటాం. Shout at our wife. భార్య మీద కేకలు వేస్తుంటారు. Saying, I have to do all the work. నేనే అన్ని పనులు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అంటారు. We condemn others. మనం ఇతరుల మీద శిక్షావిధి పలుకుతుంటాం. We condemn Jesus. మనం యేసు మీద శిక్షావిధి When పలుకుతాం. we are alone. మనం ఒంటరిగా ఉన్నప్పుడు. That's why Jesus said, అందుకే యేసు సెలవిస్తున్నారు. it's not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. It's not good for a woman to be alone. ఓ స్త్రీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు. But then, అయినప్పటికీ what does God do for us to be together? దేవుడు ఏకముగా ఉండడానికి మన కొరకై ఏమి చేసి ఉన్నాడు? He says, if two are together, they shall become one. ఆయన అంటున్నారు కదా, వారిరువురు కూడా ఏకమై ఉండేదరు. And if there are two, one will help the other. ఇద్దరు ఉంటే ఒకరికి మరొకరు సహాయం చేస్తారు. One falls, ఒకరు పడిపోతే the other will lift him up. మరొకరు పైకి లేపుతారు. It is always good to be two. కనుక ఎప్పుడు కూడా ఇరువురుగా ఉండుట మంచిది. When you're two, you will be united. మీరు ఇరువురుగా ఉన్నప్పుడు ఏకమై ఉంటారు. So God says, I will make you a comparable helper to you. కనుక ప్రభు సెలవిస్తున్నారు, సాటి అయిన సహాయమును నేను అనుగ్రహించేదను. I don't want you to be lonely. మీరు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. I myself will produce, or I myself will manufacture a helper for you. నాకు నేనే స్వయముగా మీకోసం సాటి అయిన సహాయమును తయారు చేయుదును అంటున్నారు. I myself will create a wonderful helper for you. నాకు నేనే స్వయంగా మీకోసం అద్భుతమైన సహకారిని చేస్తాను. You know who is that helper? ఆ సహకారి ఎవరో తెలుసా అండి? The Bible says in Hebrews 13 and verse 6. హెబ్రీ 13:6లో బైబిల్ ఏమని తెలియచేస్తోందంటే, The Lord is my helper. ప్రభువే నా సహాయకుడు, I will not be afraid. నేనిక భయపడను. The Lord says, I myself will be your helper. ప్రభు అంటున్నాడు, నేనే స్వయంగా మీకు సహాయకునిగా ఉంటాను. Open your heart మీ హృదయాలను తెరవండి. and ask me to come in. నన్ను లోనికి రమ్మని అడగండి. I will come into you. నేను లోనికి వచ్చేస్తాను. I will never leave you. నేను ఎప్పటికీ మిమ్మల్ని విడువను. I will never forsake you. ఎప్పుడు ఎడబాయను. Would you clap your hands and give Jesus all the glory? చప్పట్లు కొడుతూ యేసుకు మహిమ చెల్లిస్తారా? He himself will be a helper to you. ఆయనే స్వయంగా మీకు సహాయకునిగా ఉంటారు. He says, I will help you. ఆయన అంటున్నారు, నేను సహాయం చేస్తాను. Do not be afraid. భయపడకండి. Isaiah 41:10, he says that. యెషయా 41:10లో ఆయన అంటున్నారు కదా, I will be with you. నేను మీతో కూడా Even ఉంటాను. unto the end of the world. ఈ యుగాంతము వరకు మీతో కూడా ఉంటాను. Even when your breath leaves your body, I will be there. మీ శ్వాస మీ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మీతో కూడా ఉంటాను. To take your soul to be with me in heaven. మీ ఆత్మ నాతో కూడా పరలోకంలోకి తీసుకువెళ్ళడానికి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. The power of God is filling you right now. దేవుని శక్తి ఇప్పుడే మిమ్మల్ని నింపుతోంది. Demons are leaving right now. ఆత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. Every obstruction is leaving you right now. ఆటంకం విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. All the obstructions brought by the wicked people. దుష్టుల ద్వారా తీసుకురాబడ్డ ఆటంకములన్నీ కూడా, All the jealousy which stopped you from experiencing God's power. దేవుని సన్నిధి అనుభూతి చెందకుండా మిమ్మల్ని ఆటంకపరిచిన అసూయ అంతయు కూడా వెళ్ళిపోతోంది. All the demonic oppression దురాత్మ ఒత్తిడులు అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. are leaving right now. ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాయి. Just praise Him. కేవలం ఆయన్ని స్తుతించండి. The Holy Spirit is
filling you now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Fill, Lord. నింపండి ప్రభువా. Fill your people నీ now. ప్రజల్ని ఇప్పుడే నింపండి. The joy of the Holy Spirit. పరిశుద్ధాత్మ యందలి ఆనందము New చేత tongues. నూతనమైన భాషలు, New tongues. నూతనమైన భాషలు, New vision. నూతనమైన దర్శనములు, Comfort of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి, Divine దైవికమైన nature. స్వభావము, Revelation. ప్రత్యక్షత, Prophecy. Prophecy. ప్రవచనము. Let it come into everybody ప్రతి now. ఒక్కరిలోనికి ఇప్పుడు వచ్చును గాక. Rise పైకి up. లేవండి. Lord, rise ప్రభువా, పైకి up. లేవండి. Rise పైకి up. లేవండి. Rise పైకి up. లేవనెత్తబడండి. Rise up. లేవనెత్తబడండి. Within everybody, ప్రతి Lord. ఒక్కొక్కరిలో ప్రభువా Thank you for healing their మరి bodies. దేహాలు స్వస్థపరచినందుకే వందనములు. My friend, the Holy Spirit is healing your body నా now. స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మీ దేహములను స్వస్థపరుస్తూ ఉన్నారు. By the blood of Jesus, you are యేసు cleansed. రక్తం ద్వారా The శుద్ధీకరించబడుతున్నారు. Holy Spirit is making everything new in your life. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో సమస్తమును నూతన పరుస్తూ ఉన్నారు. Open your mouth and praise the నోరు Lord. తెరిచి దేవునికి స్తుతులు సమర్పించండి. Forget about what is happening around మీ you. చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోండి. You talk to మీరు Jesus. యేసుతో మాట్లాడండి. Jesus is యేసు here. ఇక్కడ ఉన్నారు. Jesus is here. యేసు ఇక్కడ ఉన్నారు. God is దేవుడు here. ఇక్కడ ఉన్నారు. This is the time to ఇది cry. మొర్ర పెట్టే సమయం. This is the time to get filled with God. దేవుని చేత నింపబడే సమయం ఇది. Get filled now. ఇప్పుడే నింపబడండి. Open your mouth and say, Thank you, Jesus, for filling యేసయ్య me. నింపినందుకు వందనములను చెప్పండి. Fill me, నింపండి Lord. ప్రభువా. Fill me, నింపండి Lord. ప్రభువా. Fill me, నన్ను Lord. నింపండి ప్రభువా. He is giving you new ఆయనకు tongues, నూతనమైన భాషలు ఇస్తున్నారు. prophecy, ప్రవచనం ఇస్తున్నారు. God's దేవుని word, వాక్కుని ఇస్తున్నారు. peace, శాంతిని ఇస్తున్నారు. peace, శాంతిని ఇస్తున్నారు. peace, శాంతిని ఇస్తున్నారు. cleansing. శుద్ధీకరణ ఇస్తున్నారు. It's coming into you right now. ఇప్పుడే మీలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. Receive the Lord. ప్రభువుని స్వీకరించండి. Receive your మన master. యజమానుని స్వీకరించండి. Receive your father. తండ్రిని స్వీకరించండి. Receive your daddy in your మీ heart. నాన్నగారిని హృదయంలోకి స్వీకరించండి. You are no more మీరు alone. ఒంటరి వారు కాదు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, వందనములు Jesus. యేసయ్యా. Thank you, వందనములు Jesus. యేసయ్యా. Thank you, Lord. వందనములు ప్రభువా.